నమస్తే. ఏం పేరే? బాలరాజ్. బాలరాజు. ఏం చేస్తుంటావు? పెయింటింగ్ కాంట్రాక్టర్. ఓకే. ఎక్కడ ఉండేది ఎక్కడ? రేవంత్ నగర్. రేవంత్ నగరేనా? ఎప్పటి నుండి ఉంటున్నావు? 40 సంవత్సరాలు ఉండి. 40 సంవత్సరాలు. బాగానే తెలుసు ఇక్కడ రాజకీయాలు ఇవన్నీగా. సో ఎట్లా ఉంది మరి ఉప ఎన్నిక వస్తుంది కదా ఈసారి. సో గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. సో ఉప ఎన్నిక వస్తూ ఉంది. ఎట్లా ఉంటుంది మరి గెలవడం విషయంలో చూసుకుంటే? గెలవడం అంటే ఈ మూడు పార్టీలలో ఏ పార్టీ గెలిచేటట్టుంది ఇక్కడ? ఏ పార్టీ అంటే మనకు తెలంగాణ తెచ్చింది మన కేసీఆర్ అన్న. ఇప్పుడు మనకు మ్యాచ్లు ఉంటాయి, ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఉంటుంది. మన ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీలో పోయి కొట్లాడితే ఎట్లుంటుందో మన తెలంగాణ గురించి, తెలంగాణ వచ్చిందంటే నాకు అంత గ్రేట్. తెలంగాణ కేసీఆర్ తెచ్చిండు అని. సో మరి జూబ్లీహిల్స్లో మరి గెలుస్తాడా మరి మీ కేసీఆర్? పక్క. ఓకే. సో మరి 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేయలేదని అంటున్నారు, నిజమే అంటారు? అది చెప్పుకుంటారు. అవునా? నాకు దొరికిందంట, లేకపోతే లేదు. కానీ ఆయన అందరికి మంచి చేసిండు. సో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? కరెంట్ లేదు 3 రోజుల నుండి, ఇక గంటల నిండా పోతుంది. అదే కేసీఆర్ పీరియడ్లా ఆయన 12 ఏళ్ళు చేసిండగా ఒక్కరోజు కరెంట్ పోలేదు. పోయిందా ఇట్లా వచ్చేస్తుంది, గంటల తరబడి ఎవరు చూడలేదు. మరి ఇప్పుడు వీళ్ళేమో ఏమంటారు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇచ్చిండ్రు, నాకు కూడా ఇచ్చిండ్రు. అదే కరెంట్ ఫ్రీ కట్ చేస్తే ఇక అంతే కవర్ చేస్తారు. సో 500 గ్యాస్ అనేది వస్తుంది అట్లా? 930 రూపాయలు కడుతున్నా. 900 గ్యాస్కు, 30 రూపాయలు ఆటో ఆయనకు. 5 పైసలు పడతారు. సో మరి 6 గ్యారెంటీలు అందుతున్నాయనే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన 6 గ్యారెంటీలు? నాకైతే ఈ గ్యారెంటీ లేదు. అంతేనా? సో మరి రోడ్లు గిట్ల ఎట్లున్నాయి అభివృద్ధి విషయంలో? రోడ్లు అంటే ఇట్లా గలీలో పోయి చూడండి, అన్ని తప్పలే. వర్షాలు పడ్డప్పుడు ఏంది పరిస్థితి? వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ ఇదంతా పొంగుతుంటాయి. ఓకే. సో మరి పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు అనుకుంటున్నారు ఇక్కడ? పోటీ ఎవరి మధ్యలో ఉన్నా అని కేసీఆర్ అయితే పక్క. ఓకే, రైట్.